ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా రాజస్థాన్ రాయల్స్ సైతం 16 పాయింట్లతో రెండో ప్లేస్లో ఉంది. అఫీషియల్ గా బెర్త్ కన్ఫర్మ్ కాకపోయినా ప్లే ఆఫ్ రేస్ లో చోటు సంపాదించినట్లే. దీంతో మరో 2 స్థానాల కోసం గట్టి పోటీ నెలకొంది. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, లక్నో జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఐపీఎల్ 17వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ మినహా మరే జట్టు కూడా అధికారికంగా ప్లే ఆఫ్స్ కు చేరుకోలేదు. హ్యాట్రిక్ ఓటములతో రాజస్థాన్ రాయల్స్ డీలా పడినా మిగిలిన 2 మ్యాచ్ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్ లో బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. అయితే మిగిలిన 2 స్థానాలకే గట్టి పోటీ నెలకొంది. ఈ 2 స్థానాల కోసం 4 జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో పోటీ పడుతున్నాయి. ప్లే ఆఫ్స్ రేస్లో ఆర్సీబీ ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పొచ్చు. ఈ సీజన్లో ఫస్ట్ హాఫ్లో 7 మ్యాచ్లు ఆడిన ఆర్సీబీ కేవలం 1 మ్యాచ్లోనే గెలిచింది. ఆ తర్వాత 6 మ్యాచ్లు ఆడగా వరుసగా 5 మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. మొత్తం 13 మ్యాచ్లు ఆడిన బెంగళూరు 6 విక్టరీలు కొట్టి 12 పాయింట్లతో ప్లస్ 0.387 నెట్ రన్ రేట్తో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరింది. లీగ్లో ఆర్సీబీ తన చివరి మ్యాచ్ని చెన్నై సూపర్ కింగ్స్తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. లేదంటే లక్ష్య ఛేదనలో 18.1 ఓవర్లలోనే మ్యాచ్ని పూర్తి చేయాలి. అప్పుడు మాత్రమే చెన్నై కంటే ఆర్సీబీ రన్ రేట్ మెరుగవుతుంది. 2 టీంల పాయింట్లు సేమ్ అయినా రన్ రేట్ ఆధారంగా ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉంది. దీంతో పాటు సన్ రైజర్స్, లక్నో సూపర్ జైంట్స్ తమ చివరి 2 మ్యాచ్ల్లో కనీసం 1 మ్యాచ్ అయినా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ చెన్నై చేతిలో ఆర్సీబీ ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే. ఇక ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 13 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. రన్ రేట్ కూడా ప్లస్ 0.528గా ఉంది. లీగ్ మ్యాచ్ల్లో ఆఖరిగా తలపడనుంది. ఈ మ్యాచ్లో చెన్నై గెలిస్తే 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్లో బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఒకవేళ సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ తమ చివరి 2 మ్యాచ్ల్లో విజయం సాధించిన ఆర్సీబీ మంచి రన్ రేట్తో గెలిస్తే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిబాట పట్టక తప్పదు. ఇక మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్స్ తన ఖాతాల్లో వేసుకున్న సన్ రైజర్స్ పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో ఉంది. మిగిలిన 2 మ్యాచ్లలో 1 గెలిస్తే ప్లే ఆఫ్స్ కి వెళ్తుంది. సన్ రైజర్స్ ఫామ్ చూస్తే ఇదేం పెద్ద కష్టమేమీ కాదని తెలుస్తోంది. పైగా గుజరాత్, పంజాబ్తో తలపడే 2 మ్యాచ్లు ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లోనే ఉండడం మరింత కలిసొచ్చే అంశం. ఐపీఎల్ 17వ సీజన్లో చివరి 2 ప్లే ఆఫ్స్ స్థానాల కోసం 4 జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరుకోవడం అంత కష్టమేమీ కాదంటున్నారు విశ్లేషకులు.